నెక్స్ట్ ఫ్లోరిడా నుంచి నరేష్ ఫోన్ చేశారు. నరేష్ గారు మాట్లాడండి కిరణ్ గారితో. హలో, నమస్కారం అండి. ఇది 2014లో జనసేన పార్టీ ఇది మీరు చేశారండి. ఇది అప్పుడు వచ్చినప్పుడు కూడా ఇది తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అని అలయన్స్ పెట్టుకున్నారు. తర్వాత మళ్ళీ 2019లో మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు ఏం సరిగా చేయలేదని తర్వాత బీజేపీ మీద చేసి మీకు 5% ఓట్ షేరే వచ్చింది 2019 ఎలక్షన్ లోపల. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 2024 లోపల మళ్ళీ మీరు కలిసిపోయేసేసి ఇది చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడటము అది ఇది దాంతో మీరు మీకే ఇంకెక్కువ వస్తాయని అనుకున్నాము. కానీ మళ్ళీ రాజకీయ చాణక్యం తిరిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మీకు ఇప్పుడు ఇంక 21 సీట్లే రావడము. మీరు మీ మేనిఫెస్టో కూడా అసలు నాకేమనిపిస్తుంది అంటే మీరు దిగజారిపోయి ఏదైతే ఇప్పుడు చిరంజీవి గారు కనుక కొంచెం ధైర్యంగా ఉండి అసలు ఏం మెర్జీ చేయకుండా ఉండి అసలు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఉండేది ఉంటే ఇప్పుడు కూడా మంచి ఒక రాజకీయంగా మీరు ఒక స్టేజ్ లో ఉండేవాళ్ళేమో. ఈ అనవసరంగా అలియన్సెస్ అని అసలు మీ మేనిఫెస్టో కూడా అది ఇప్పుడు మీ భావజాలం పోయి ఇప్పుడు టీడీపీ భావజాలము, బీజేపీ భావజాలం వచ్చేసేసి ఇంకా సోషల్ ఇంజస్టిస్ ఇంకా మీరు చూస్తే మీరు క్వశ్చన్ చేయడానికి వచ్చినాను అంటున్నారు. ఇప్పుడు ఉన్న కోర్టులో ఉన్న పెండింగ్ కేసెస్ సాల్వ్ చేయడానికి ఒక దశాబ్దం పడుతుంది. అంటే ఒక 100 సంవత్సరాలైనా కానీ పెండింగ్ కేసులు ఇండియా లోపల క్లోజ్ చేయలేము అని చెప్తుందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో రణం భవిష్యవాణో లేకపోతే జాతకాలు చెప్పట్లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం అంతా వేసేసేసి చెప్తుందన్నమాట. ఇంకా 100 సంవత్సరాలు పడతాయి. అంటే సోషల్ గా ఇంతమంది ఎన్ని అన్యాయాలు, మీరు దాని గురించి మీరు బీజేపీలో ఉండి కోట్లను పెంచండి. ఎంతో మంది నిరుద్యోగులు ఉంటుంది, వాళ్ళని జడ్జిల తిరిగా తయారు చేయండి. మంచి రైట్ అర్థమైపోయింది. కిరణ్ గారు ఆన్సర్ ఇస్తారు. అదండి, మీదేమైనా కోల్పోతున్నారా ఇతరులతో కలిసి అనేదే మెయిన్ ఆయన బాధ. సార్ నేను ఇందాక స్టార్ట్ నుంచి ఒకటే చెప్తున్నాను, నరేష్ గారు అర్థం చేసుకోలేమంటే 2014 పార్టీ స్థాపించాం, 2009లో ప్రజారాజ్యం స్థాపించాం. అప్పుడు జరిగిన అవమానాలు కానివ్వండి, ఎదురుదుడుకులు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి అన్నీ తెలుసుకు మళ్ళీ పార్టీ పెట్టాం. ఎవడు పెట్టాడు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి, ఈ భారతదేశంలో ఎవరు ఆ పార్టీ పెట్టరు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించిన తర్వాత చాలామంది చాలా మాట్లాడతారు. ఇప్పుడు ఆయన మాట్లాడినట్టు ఎందుకు మళ్ళీ కలిసాము అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది, రోడ్డు పైన చావు బతుకుతున్నప్పుడు అది హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పుడు అతనికి ఆ ఇంజక్షన్ వేసి బతికించిన డాక్టర్కి వచ్చి మీరు ఎందుకు ఇంజక్షన్ వేశారు, పక్కన మా ఫ్రెండ్ హాస్పిటల్ ఉంది అతను వచ్చి ఇంజక్షన్ వేయాలి, అంతవరకు మీరు ఎందుకు వేశారంటారా, దాన్ని బతికించారని కోరుకుంటారా? అంటే ఈ రాష్ట్రం పరిస్థితి అలా ఉంది. మనం ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనకి రాష్ట్రం బతకాలి, ఏదో ఒక మార్గం కావాలి, రాష్ట్రం ఎదగాలి. అంతేగాని ఈ డాక్టర్తో నాకు ఇంజక్షన్ వేశాడు, పక్క హాస్పిటల్ నా ఫ్రెండ్ డాక్టర్ ఉన్నాడు అతను వచ్చేవరకు ఆగాలి కానీ కుదరదు, అతను చనిపోతాడు. కాబట్టి ఈ రాష్ట్ర పరిస్థితి అలా ఉంది, ఈ రాష్ట్రం చనిపోయే పరిస్థితిలో ఉంది. ఈ రాష్ట్రానికి ఏదో ఒక పొత్తులు ఏదో ఒకటి చేసి ఈ రాష్ట్రం కాపాడితే తర్వాత అందరం బాగుంటాం. ఎన్ఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కానీ అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, స్థానికంగా విలేజ్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఆలోచనతో నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి రాష్ట్ర భవిష్యత్ నిర్ణయం తీసుకునే ఈ పొత్తు తీసుకున్నాం తప్ప మా స్వార్థం అయితే కాదు. ప్రజలు అభిమానులు తెలుసుకోవాల్సిన విషయం ఇదే సార్.